హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే విధంగా సాఫ్ట్ అండ్ స్పంజీ కేక్ రెసిపీని చూడబోతున్నాము. కేక్ అనగానే చాలా కష్టమేమో అని చాలా మంది భయపడిపోతుంటారు, కానీ చేయడం చాలా చాలా సింపుల్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా డీటెయిల్ గా లాస్ట్ దాకా చూడండి. స్టెప్ బై స్టెప్ నేను చూపించిన ప్రాసెస్ లో చేశారంటే యాజ్ ఇట్ ఈస్ కేక్ అయితే చాలా సాఫ్ట్ గాను స్పంజీగాను వస్తుంది. ఇదైతే రెగ్యులర్గా చేసుకునే కేక్ కదండి, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఇందులో యాడ్ చేయబోతున్నాము. మరైతే ఈ హాట్ మిల్క్ కేక్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం బౌల్లో 2 ఎగ్స్ని బీట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ మెజరింగ్ కప్స్ ఉంటుంది కదండి, సో అందులో 1/2 కప్పుతో ఒక 3 సార్లు వేసుకుంటున్నాను. ఒకవేళ తీపి కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు పంచదార వేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా ఎలక్ట్రిక్ బీటర్తో అయితే త్వరగా అయిపోతుంది అనమాట. లేదు అంటే నార్మల్ విస్కర్తో అన్నా కూడా బీట్ చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకున్న కొద్దీ మనకి కన్సిస్టెన్సీ చూడండి, థిక్గా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి పంచదార చక్కగా కరిగిపోయింది. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఎటువంటి ఫ్లేవర్ లేని రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. మళ్ళీ కూడా కంటిన్యూస్గా బీట్ చేసుకోవాలి. కేక్ సాఫ్ట్ అండ్ స్పంజీగా రావాలంటే ఇదే మెయిన్ టాస్క్ అనమాట. ఇక్కడ మనము ఎంత స్మూత్గా బీట్ చేసుకుంటే కేక్ కూడా అంత బాగా వస్తుంది టెక్స్చర్ అనేది. ఇక్కడ చూడండి చక్కగా స్మూత్గా అయిపోయింది. ఇంకా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఒక స్టెయినర్ని ఇలా అరేంజ్ చేసుకొని 1 కప్పు మైదా వేసుకున్నాను. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మొత్తం కూడా ఇలా స్టెయినర్తో ఇలా జల్లిచ్చేసుకోవాలి. ఇలా జల్లిచ్చేసుకోవటం వల్ల పిండిలో చిన్న చిన్న ఉండలు ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మరి ఓవర్గా కలిపేయకూడదనమాట, జస్ట్ పిండి కలిసేలాగా పైన ఇలా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈవెన్గా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఇందులో 50 గ్రాములు అన్సాల్టెడ్ బటర్ వేసుకొని మొత్తం కూడా కరిగించుకోవాలి. పాలు బాగా వేడెక్కిన తర్వాత బటర్ ఇలా కంప్లీట్గా కరిగిపోతుంది చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేడివేడిగా ఇలాగే పిండిలో కలిపేసుకోవాలి. ఇదేనండి స్టార్టింగ్లో నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇలా వేడి పాలు ఇలా పోసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇలా విస్కర్తో కలిపేసుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది, మొత్తం ఎక్కడ ఉండాలి లేకుండా. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనము ఏ ట్రేలో అయితే పోసుకోబోతున్నామో దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా బటర్ పేపర్ అరేంజ్ చేసుకొని ఇందులో పోసేసుకోవటమే. మీరు కావాలనుకుంటే రౌండ్ షేప్లో అన్నా పోసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో పోసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మౌల్డ్కి ఫుల్గా నింపేయకూడదండి, ఒక సగం వరకు మాత్రమే నింపాలి. మనకు అది బేక్ అయిన కొద్దీ పైకి పొంగుతుందన్నమాట. ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే బబుల్స్ ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని 170 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ఓటీజీలో 35 మినిట్స్ బేక్ చేసి తీసుకోవాలి. అదే నార్మల్ స్టవ్ మీద కూడా ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసి తీసుకోవాలి. కుక్ అయిందో లేదో ఇలాగా ఒక టూత్ పిక్ కానీ కుచ్చి తీస్తే దానికి ఏం అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఒకవేళ పిండిలాగా ఏదైనా అంటుకున్నట్టు ఉంటే ఇంకొంచెం సేపు బేక్ చేసి తీసుకోవచ్చు. సేమ్ స్టవ్ మీద కూడా ఇదే ప్రాసెస్సే. ఇలా గుచ్చి తీసినప్పుడు నీట్గా వచ్చేయాలన్నమాట, స్టిక్కి ఏం అతుక్కోకుండా. ఇక్కడ ఉడికిపోయింది చూడండి. ఇలా బయటికి తీసిన వెంటనే ఇలా వదిలేయకూడదండి, దీనిపైన వ్రాప్ చేసుకోవాలి, లేకపోతే పైన మొత్తం కూడా డ్రైగా అయిపోతుంది. ఇలా ఒక 15 మినిట్స్కి వ్రాప్ చేసేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, ఇలా పైన ఉన్న వ్రాప్ తీసేసి ఇంకా డిమోల్డ్ చేసేసుకోవాలి. కేక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా వచ్చింది. సో దీన్ని కట్ చేసేసుకుందాం పీసెస్ లాగా. ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. టీ టైమ్ స్నాక్స్గా ఇది చాలా బాగుంటుంది. సో నేను చెప్పిన ప్రాసెస్లో యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరైతే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్, కేక్ రెసిపీస్ అయితే నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. మరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.